ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. సో ఇవాళ ఎందుకో చాలా రోజుల తర్వాత పోహా తినాలనిపించింది. సో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసుకొని తినేసాను. పోహా కొంచెం టమాటో కూడా యాడ్ చేశాను. వేడివేడిగా తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి. సో ఇంకా అది అయిపోయిన తర్వాత రీసెంట్గా అయితే నేను మ్యాక్స్ అయితే వెళ్ళాను. సో అక్కడ ఏమేమి షాప్ చేశాను ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేటప్పటికి ఈ టీ షర్ట్ అనమాట. ఇదేంటంటే కొంచెం కాటన్ బ్లెండ్లో మంచి కాటన్ ప్లస్ ఇక్కడ ఏంటంటే చికెన్ కర్రీ వర్క్లో ఇలా హోల్స్ ఉంటాయి కదా, సో అలా ఉందన్నమాట. ఇది 100% కాటన్. అండ్ హ్యాండ్స్ చూస్తున్నారు కదా, కొంచెం డిఫరెంట్గా ఇట్లా వచ్చిందనమాట, పట్టీలాగా వచ్చి అది కొంచెం డిఫరెంట్గా ఫీలింగ్ ఇస్తుంది వేసుకున్నా కూడా. ఇదైతే చాలా సూపర్గా ఉంది. కలర్స్ ఇందులో కూడా ఉన్నాయన్నమాట. సో నాకు ఈ డార్క్ కలర్ కావాలని తీసుకున్నాను. ప్రైస్ వచ్చేటప్పటికి 399 రూపీస్. చాలా సూపర్గా ఉంది, మెటీరియల్ చాలా బాగుంది. అండ్ ఇదొకటి తీసుకున్నానండి. ఇదేంటంటే పైన కొంచెం ఇలా వర్క్ లాగా వచ్చేసింది, చికెన్ కర్రీ వర్క్ వచ్చి కిందంతా ఇట్లా ప్లెయిన్ వచ్చింది. రెండు కొంచెం డార్క్ బ్లూ షేడ్స్లోనే తీసుకున్నాను. సో ఇవి హ్యాండ్స్ జస్ట్ నార్మల్గా వచ్చాయన్నమాట, హాఫ్ హ్యాండ్స్. ఇది కూడా 100% కాటన్ బ్లెండ్లోనే ఉంది. సో దీని ప్రైస్ వచ్చేటప్పటికి 299 రూపీస్ అనమాట. సో ఇలా ఈ షర్ట్స్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయండి. సో వేరియస్ కలర్స్ కూడా ఉన్నాయి, వెళ్తే మాత్రం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి అయితే నైట్ సూట్ లాంటివి తీసుకున్నాను, అంటే పైజామా ఉంటుంది కదా, సో అలాగే తీసుకున్నాను. ఈ కలర్స్ దీంట్లో ఎక్కువ లేవు, నేను డార్క్ ప్రిఫర్ చేస్తాను బట్ లేవు. సో ఇది ఒకటి బాగానే అనిపించింది అని తీసుకున్నాను. ఇది మనకి ఏంటంటే స్ట్రెచబుల్ అనమాట. అండ్ మెటీరియల్ కూడా చాలా మంచిగా సాఫ్ట్గా బాగుంది, పట్టుకుంటే చాలా కంఫర్టబుల్ ఉంది. అండ్ పాకెట్ అయితే ఒక సైడ్ అయితే ఉందండి, ఇంకొక సైడ్ అయితే లేదు పాకెట్. సో అలా అనమాట. సో మనం వీటికి వేరే షర్ట్స్ అవి మ్యాచ్ చేసేసుకోవచ్చు. మెటీరియల్ చాలా బాగుంది అన్నట్టుగా అయితే తీసుకున్నాను. అండ్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి 599 రూపీస్ అండి. దీంట్లో ఒక 2-3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి, కొంచెం లైట్ కలర్స్లోనే ఉన్నాయండి. సో చూసి తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కుర్తీ. ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ముందు మనకి ఇట్లా ఎంబ్రాయిడరీ లేస్ ఉంటుంది కదా, సో ఆ లేస్ వచ్చింది. ఇలా జస్ట్ మాండ్రీడియన్ కాలర్ అంటారు కదా, సో ఆ కాలర్ వచ్చి బటన్స్ వచ్చాయి. అండ్ మొత్తం చెక్స్లా వచ్చాయి, కాటన్ది. సో హ్యాండ్స్ కూడా మనకి ఒక చిన్న ఇట్లా లేస్ లాంటిది ఇచ్చేసారనమాట. సో చక్కర అంటే షర్ట్స్ ఉంటాయి కదా జనరల్గా, మెన్స్ షర్ట్స్, సో సేమ్ అలా అనిపించింది. సో ఐ ఫెల్ట్ ఇట్ అ బిట్ డిఫరెంట్ అలా అని చెప్పి అయితే తీసుకున్నాను. ఇది స్లిట్ వస్తుంది, స్ట్రైట్ కట్ కుర్తీ అనమాట. సో మనకి దీని ప్రైస్ వచ్చేటప్పటికి 699 రూపీస్ అండి. డిఫరెంట్గా ఉంది, వేస్తే కూడా కొంచెం యూనిక్గా అనిపిస్తుంది అన్నట్టుగా అయితే తీసుకున్నాను. అండ్ సెకండ్ వచ్చేటప్పటికి ఇది అనమాట. ఇప్పుడు ఈ మధ్య వీనెక్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, సో అలా అని చెప్పి తీసుకున్నాను. ఇది వీనెక్ వస్తుంది మనకి, ఇలా నెక్ దగ్గర ఏంటంటే ఇలా లేస్ వచ్చేసింది అనమాట. సో ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. కలర్ కూడా గ్రే కలర్, కొంచెం డిఫరెంట్ విత్ స్లిట్. ఇది కూడా స్ట్రైట్ కట్ కుర్తీ, మనం షార్ట్ కుర్తీస్ అంటాం కదా, సో అలా జీన్స్ పైనకి వేసేసుకోవచ్చు అండి. హ్యాండ్స్ వచ్చేటప్పటికి క్వార్టర్ స్లీవ్స్ విత్ అదే లేస్ అయితే ఇచ్చారనమాట. ఇది అంటే నాకు చాలా బాగా అనిపించింది. సో కొంచెం యూనిక్ కలర్. సో ఇది మనం బ్లూ జీన్స్, బ్లాక్ జీన్స్ మీద కూడా వేసుకోవచ్చు అనమాట. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 699 రూపీస్ అండి. ఇంకా దీంట్లో అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నాకు ఇవి కొంచెం యూనిక్గా అనిపించాయని తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నాను. ఐ ఫెల్ట్ ఇట్ లిటిల్ డిఫరెంట్ అనమాట. సో ఇలా మనకి చైన్ అయితే ఇచ్చేసారు. అండ్ మీకు కావాలంటే ఇలా ఈ స్ట్రాప్ కూడా ఉందన్నమాట. అండ్ మంచి స్పేస్ అయితే ఉంది. అండ్ ముందు కూడా ఒకటి ఇచ్చేసారనమాట. సో ముందు మనం సెల్ అలా పెట్టేసుకోవచ్చు, బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దీని ప్రైస్ వచ్చేటప్పటికి 1299 రూపీస్ అండి. నాకు యూనిక్గా అనిపించింది కలర్, లైక్ వైట్ అండ్ బ్రౌన్ కదా, సో చాలా బాగా అనిపించింది అన్నట్టుగా అయితే తీసుకున్నాను. ఇది మనము ఫంక్షన్స్కి, పార్టీస్కి వెళ్ళినప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చండి. అండ్ ఇప్పుడు ఎలాగో సమ్మర్ కదా, ఇంకా మంచిగా మల్లెపూలు ఉంటాయి కదా, సో అవైతే తీసుకొచ్చి అల్లేసి దేవుడికి వేద్దాము అన్నట్టుగా అయితే కొన్ని తీసుకొచ్చాను అనమాట. సో ఆ స్మెల్ అవి చాలా బాగుంటాయి. సో ఇంకా కూర్చొని అల్లాను. ఇవి ఏంటంటే కొంచెం మొగ్గల్లాగా ఉన్నాయన్నమాట. సో ఇట్లాంటప్పుడే మనకు అల్లడం ఈజీ అయిపోతుంది. లేదా మనం సూది తీసుకొని కూర్చోవచ్చు కూడా, బట్ అల్లితే ఇంకొంచెం బాగుంటుంది కదా అన్నట్టుగా అయితే ఇక కూర్చొని అయితే అల్లాను. అవి ఒక 100కి కొంచెం తక్కువ అయినట్టు ఉన్నాయండి. సో దేవుడికి అయితే పెడదాము అన్నట్టుగా అనుకున్నాను. సో ఇన్ ప్రాసెస్ అనమాట ఇవి. స్మెల్ అయితే చాలా బాగుంది. సో నెక్స్ట్ డే అయితే మంచిగా దేవుడికి అయితే పెట్టాను. సో చూస్తున్నారు కదా, ఇది మూర కూడా లేదనుకుంటా, కొంచెం తక్కువ అయింది అనుకుంటా, అంటే అన్ని మొగ్గలు వచ్చాయి. సో నేను పాడైనవి తీసేసాను అనమాట. సో అది అనమాట వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుంటాను. అంటిల్ దెన్ హ్యావ్ ఎ వెరీ గ్రేట్ టైమ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యూ. బై.